ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాబాగారి దయ వల్ల ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ బాబావారిని కోరుకుంటున్నానండి. మరి ఈరోజు ఆ యొక్క బాబాగారి స్ఫూర్తితో నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నానండి. మరి ఈరోజు బాబాగారు ఎటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ, లక్ష్మీదేవి నీతో ఏదో చెప్పాలటమ్మా. 12 గంటలలోపు విని తీరాలంట. ఈ వస్తువు నోట్లో వేసుకుని వెళ్ళావు అంటే 1 గంటలో నీ పని అయితే పూర్తయిపోతుందట. కానీ నువ్వు ఒక ఘోరమైనటువంటి తప్పు అయితే చేస్తున్నావంట. వీటన్నింటికి గురించి కూడా నువ్వు లక్ష్మీ అమ్మవారు నిన్ను హెచ్చరించాలట, నీకు జాగ్రత్తలు చెప్పాలట. అలాగే నీకు ఏవి ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నాయో అలాగే ప్రతి పనిలోనూ అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, నువ్వు కోరిన పని కోరినట్లు జరగడానికి, నువ్వు మట్టిని ముట్టుకున్న బంగారంలా మారడానికి ఈ వస్తువుని నోట్లో వేసుకుని వెళ్తే 1 గంటలోనే నువ్వు కోరిందైతే కోరినట్లయితే జరుగుతుందటమ్మా అని తన మాటగా నాతో చెప్పిందమ్మా. బిడ్డ, అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఘోరమైన తప్పు ఏంటో కూడా నువ్వు తెలుసుకుని దిద్దుకోవాలంట. ఇదంతా కూడా 12 గంటల లోపు జరిగిపోవాలంట తల్లి. ఆ తర్వాత అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా కూడా పలకదంట. ఎందుకు అంటే ఇప్పుడు నీకు మంచి గడియలు ఉన్నాయి కాబట్టి, మంచి సమయం కాబట్టి, నీ జీవితంలో అలాంటి సమయంలో అమ్మ ఈ సందేశాన్ని నీకు అందివ్వాలని చూస్తుందంట. మరి ఈ సమయం మించిపోతే మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా సరే పలకదట అంటూ బాబాగారు అయితే ఈరోజు మనల్ని ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారండి. మరి దీంట్లో అసలు ఉన్న మర్మం ఏంటి, అలాగే దీంట్లో దాగి ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకు తీరాలి. అప్పుడే బాబాగారు ఏం చెప్పినా సరే మనకి అర్థమవుతుందండి. అలాగే బాబాగారు ఏం చెప్పినా కూడా మన భవిష్యత్తు కోసమే కదా. మరి మన బంగారు భవిష్యత్తు కోసమే మనం ఏ తప్పులు చేస్తున్నామో, ఏ పొరపాట్లు చేస్తున్నామో వీటన్నింటినీ కూడా మనల్ని బయటపడేయడానికి, బెత్తం పుచ్చుకుని సరైన దారిలో నడిపించడానికి ఒక గురువులాగా మనకి సందేశాలు, సూచనలు అయితే జారీ చేస్తూ ఉంటారు. మరి ఒక తండ్రిగా, ఒక గురువుగా, మన తోడుగా, మన నీడగా, మన అండగా, మన దైవంగా, మన సాయి ఇలా మనల్ని ప్రతి నిమిషము కూడా హెచ్చరిస్తూనే ఉంటారు, కాపాడుతూనే ఉంటారు, రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి బాబాగారు మన కోసం ఇంతలా ఉరుకుల పరుగుల మీద వచ్చి సందేశాలను తీసుకుని వస్తూ మనకి అప్పగించేటప్పుడు మనం బాబాగారి మాటలు మరి 1-2 నిమిషాలు వెర్రి తీరాలి కదా. మరి లేకపోతే బాబాగారికి మనం ఏం గౌరవం ఇచ్చినట్లు? మరి నిజంగా బాబాగారి భక్తులను ఎవరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే బాబాగారు ఏం చెప్తున్నారో మనకు అందరికీ కూడా పూర్తిగా అర్థమవుతుంది. మరి అలాగే ఆ వస్తువు ఏంటి, ఆ పని మీద మనం బయటకు వెళ్ళినప్పుడు నోట్లో వేసుకోవాల్సిన వస్తువు ఏంటి, అలాగే అది వేసుకుంటే గంటలో పని జరిగిపోతుందట. అసలు అది ఎంతటి అద్భుతమైన వస్తువు, మనం ఎంత గౌరవమైన తప్పు చేస్తున్నామో వీటన్నింటిని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చివరిదాకా ఈ వీడియో అయితే వినాలండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, మరి ఇంత గొప్ప సందేశం తీసుకొచ్చినప్పుడు మన అందరూ కూడా బాబాగారిని ఒక్కసారి శరణని చెప్పేసి కోరుకుందామండి. అలాగే ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక బాబాగారు అయితే ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఒక్కసారి సందేశంలోకి వెళ్ళిపోదామండి. మరి ఈరోజు శుక్రవారం, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి సిరులను కురిపించేటువంటి రోజు అండి. మరి ఇలాంటి రోజున మనం అమ్మను కొలుస్తున్నాము అంటే అలాగే ఆ యొక్క అమ్మను ప్రార్థిస్తూ ఉంటాం మన సిరి సంపదలు కలగాలని. మరి మన సిరి సంపద కలగాలన్నప్పుడు మనం కూడా అమ్మ మనకి ఏం చెప్తుందో అవి కూడా మనం పూర్తిగా వినాలి కదండి. మరి కాబట్టి ఆ యొక్క మన జీవితాన్ని మార్చేసేటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారు మరి ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని అయితే తీసుకొచ్చింది అనేది ఒక్కసారి బాబాగారి మాటలు విందాం. బిడ్డ, నిజంగా ఎన్ని జన్మల అదృష్టం ఉంటే నువ్వు వినగలుగుతున్నావు తల్లి. ఇది నీ కంట పడుతుంది, నీ చెవిన పడుతుంది. మరి ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కానీ ఇది నీ కంట పడింది అంటే అమ్మ నిన్ను అనుగ్రహించాలని చూస్తున్నది కాబట్టే ఈరోజు నువ్వు ఈ వీడియోని అయితే చూస్తున్నావు. మరి కాబట్టి ఏమన్నా సరే నీకు ఏం ముట్టుకున్నా సరే నీకు బంగారంలా మారుతుంది. మట్టిని ముట్టుకున్నా సరే నీకు బంగారం అయిపోతుంది. మరి అమ్మవారు దయలేదు అంటే మనం ఎంత బంగారాన్ని పట్టుకున్నా సరే అది మసైపోతుంది. మరి నీ పని పూర్తి అవ్వాలి అని చెప్పేసి అంటే అమ్మవారి యొక్క
ఆశీస్సులు అయితే కంపల్సరీగా ఉండాలి. అలాంటి అమ్మవారి నీ దగ్గరికి వచ్చి నీకు ఆశీస్సులు ఇస్తాను అని చెప్పి అంటే నువ్వు విని తీరాలి కదా తల్లి. మరి ఇది ఎంతవరకు నువ్వు అన్వయించుకుంటావో అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది తల్లి. మరి మనకి పని అవ్వదు అని చెప్పేసి అనుకున్న పని ఏదైనా ఉందంటే అది అమ్మవారి దయ ఉంటే ఇట్టే పని అయితే పూర్తవుతుంది. మరి అమ్మవారి దయ లేదు అంటే అది ఎంత కాలం ఉన్నా సరే, నువ్వు ఎంత గట్టిగా ప్రయత్నించినా సరే ఆ పని అయితే ముందుకైతే నడవదు. మరి ముద్ద చేతిలో ఉన్నా కానీ అది నోట్లో పెట్టుకోవాలి అంటే అది అమ్మవారి దయ ఉండాలి అని చెప్పేసి మన సాయి అయితే చెప్తున్నారండి. మరి కాబట్టి భవిష్యత్తులో అసలు ఏం జరుగుతుందో ఏంటో బాబా, నా వంతు కంటే ఇంకా నేను ఎన్నో బాధలు పడుతున్నాను, అయినా సరే నాకే ఎందుకులా జరుగుతుంది, నేను ఎంతలా చేసినా నాకెందుకు జరుగుతుంది, నా చుట్టూ ఉన్న తోటి వాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా ఉంటున్నారు, అలాగే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికైతే జరిపించుకుని తీరు ఎంత చక్కగా ఉంటున్నారు, మరి నాకెందుకు ఈ దౌర్భాగ్యం, ఏదనుకున్నా సరే కలిసి రావట్లేదు, ఏదనుకున్నా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ముందు పెట్టినటువంటి ఏ పని అడుగు పెట్టినటువంటి ఏ పని కూడా ఒక అంగుళం కూడా ముందుకు కదలవట్లేదు, ఎక్కడ వేసిన గొంగలైతే అక్కడే ఉన్నట్టు ఉంది తండ్రి. మరి సంఖ్యలు వేసి బంధించినట్టు ప్రతి ఒక్క కార్యం కూడా నా జీవితమే బందీ అయిపోయింది బాబా. ఎవరో గుప్పిడి వేసి గట్టిగా బంధించేసినట్టు ఉంది నా పరిస్థితి. నాకేమీ అర్థం కావట్లేదు, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను తండ్రి. ఎప్పుడు నాకు విముక్తి, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి ఎప్పుడు వస్తుంది, నాకు ఈ డబ్బు పరంగా ఎప్పుడు విముక్తి తండ్రి. నాకు ఆశగా ఉంది కదా, నా జీవితంలో నేను ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, అలాగే పిల్లలను చదివించాలి, మంచి కార్లలో తిరగాలి, వాళ్ళకి ఎంతో అభివృద్ధిని సాధించాలి, నా బిడ్డలు గొప్పగా జీవించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు కోరినట్టు కూడా వాళ్ళకి ఇవ్వాలి, వారిని మంచిగా కనిపెట్టుకోవాలి, ఇలా ఎన్నో ఉంటాయి కదా మరి బాబా. కానీ ఎంతో ప్రయత్నిస్తున్నాను, నా ప్రయత్నానికి రవ్వంత అదృష్టం కూడా తోడైతేనే కదా నా పని అనేది జరిగేది. మరి అదృష్టమే లేదు అంటే బాబా, ఆ అదృష్టం కూడా నన్ను చూసి ఆమెడు దూరం అయితే పరిగెత్తుకుపోతుంది తండ్రి. మరి వీటి దగ్గర నుండి నేను ఎలా వెళ్ళగలను, నేను వెళ్ళినా సరే ఉండగలనా, అసలు ఈ కష్టాలను చూస్తే నాకే భయం వేస్తుంది అంటూ అదృష్టం కూడా పరుగున అల్లంత దూరాన్ని నన్ను చూస్తూలో పరిగెట్టేస్తుంది. మరి ఇక నా జీవితంలో బాగు అనేది ఎప్పుడు వస్తుంది తండ్రి. మరి దరిద్రం అంటావా, దరిద్రావతి అంటావా, ఆమె పెద్ద పీట వేసుకుని నా ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది, మహారాణిలా వెళ్ళమంటే వెళ్ళను అంటుంది. కావాలి అనుకున్న అదృష్టం దేవత ఏమో పరుగులు పెట్టి బయటికి వెళ్ళిపోతుంది. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా అని అన్నా సరే ఆ దరిద్రావత ఏమో నన్ను వదలటం లేదు అని పట్టుకుని వేలాడుతూ ఉంది. బాబా, అసలు ఏంటో ఈ జీవితం నాకు ఏమీ తెలియట్లేదు. ఇక ఒక పక్క చూస్తే ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేదు. చిన్న గొడవలు, మాట పట్టింపులు, ఒకరికి ఒకరంటే అభిమానం లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు, ఏది మాట్లాడినా సరే అరుపులే, ఏం మాట్లాడినా కేకలే, ఏం మాట్లాడినా సరే చిరాకులే. భర్తను చూస్తే భార్యకి చిరాకు, భార్యను చూస్తే భర్తకు చిరాకు. మరి ఇలా చిరాకులతోనే ఈ జీవితం అంతా ఎలా గడపాలా తండ్రి. మరి ఒకరినొకడు ఎప్పుడు అర్థం చేసుకుంటారు తల్లి, నువ్వెంతకాలం ఇలా ఉంటుంది తండ్రి. నాకు ఈ ఇల్లు చూస్తే పిల్లలు చెప్పిన మాట అయితే అస్సలు వింటలేదు బాబా. చిన్న విషయాలకు కోపగించుకుని ఇంట్లో నుండి అలిగి వెళ్ళిపోవడం, ఏదైనా సరే గట్టిగా మాట్లాడితే చనిపోతామని బెదిరించడం, చనిపోవడం దాకా వెళ్ళిపోవడం, చెడు సహనాలకి అలవాటు పడిపోవడం, చెడు అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు. మరి ఏం చెయ్యాలి బాబా, మాకేం అర్థం అవ్వట్లేదు తండ్రి. అలాగే ఒక పక్క నిరుత్సాహం, ఈ పరిస్థితులన్నిటినీ చూసి చిందరవందర గందరగోళంగా అయిపోతుంది నా జీవితం. మరి ఉత్సాహం అనేదే రావట్లేదు తండ్రి. నేను ఇంకా ఎందుకు బతికున్నానో నాకే అర్థం అవ్వట్లేదు తండ్రి. నేను ఎందుకు ఈ యొక్క జీవితాన్ని బతకాలి అనిపిస్తుంది తండ్రి ఈ కష్టాలను చూస్తులాకి. మరి ఆవగించంత నా అదృష్టం ఉన్నా సరే నాకు తోడైతేనే కదా సాయి నేను జీవితంలో నేను అనుకున్నవన్నీ సాధించగలుగుతాను, అలాగే ఎన్నో అభివృద్ధి సాధించగలుగుతాను. మరి నాకు అదృష్టం ఎప్పుడు వస్తుంది తండ్రి. ఆఖరికి నేను పూజ చేస్తున్నా సరే నువ్వు చిరునవ్వుతో నాకు కనిపిస్తావు, అంతేకాని నా యొక్క ప్రశ్నలకి మాత్రం సమాధానాలు అయితే చెప్పట్లేదు సాయి. ఎప్పుడు నాకు ఈ బాధల నుంచి విముక్తి, ఎప్పుడు బయటపడేస్తావు సాయి. నువ్వు కూడా మరి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోక ఇంకెలా తండ్రి. నేను ఏ విధంగా నేను ఒక పక్కన చూస్తే అప్పుల వాళ్ళైతే ఈ
ఎదురెగుతున్నారు. అలాగే ఒక పక్క చూస్తేనేమో మానసికంగా ప్రశాంతత కోల్పోయింది. మరొక పక్క చూస్తేనేమో రుణ బాధలు అనేవి ఎక్కువైపోయినాయి. మరి ఒక పక్క ఆరోగ్య సమస్యలు. మరి ఎటు చూసినా సరే సమస్యలు 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 సాయి. మరి ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయి సాయి? మరి నువ్వు పట్టించుకోకపోతే ఈ జీవితం ఎవరి కోసం సాయి? బాబా అసలు ఎలా ఉందో తెలుసా? నా పరిస్థితి బతకాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాను తండ్రి. బాబా ఎందుకు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ముందుకైతే కదలట్లేదు. మరి ఈ విధంగా అయితే నేను ఎలా ఉండగలను బాబా? నేను ఏ విధంగా బతుకు మీద ఆశ పెట్టుకోవాలి బాబా? నిజంగా చెప్పాలి అంటే ఎటు దిక్కుతోచినటువంటి ఒక ఎడారిలో నిలబడినట్లు ఉంది బాబా నాకు. మరి చుట్టూ ఎవ్వరూ లేరు, అంతా ఎడారి, అంతా ఇసుకే. గట్టిగా ఎలువెత్తి గొంతెత్తి పిలిచినా సరే ఏ ఒక్కరూ కూడా దగ్గరికైతే రావడానికి, అలాగే సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు తండ్రి. ఎన్ని అరిచినా సరే నా గొంతు తడారిపోతుందే కానీ నా ఊపిరి ఆగిపోద్దేమో భయమేస్తుంది అంతే. కానీ ఎవ్వరూ రావట్లేదు. అలా ఉంది సాయి. నాకు దిక్కు తోచని అయోమయంలో ఉన్నాను. నువ్వు ఉన్నావు, పైనుంచి చూసి చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయావు అంతే. కానీ నాకెప్పుడు నా మీద కనికరం తీసుకొస్తావు బావా? అలాగే నా మీద జాలి ఎప్పుడు కలిగిస్తావు బావా? మరి ఏం పాపం చేశాను తండ్రి? ఎన్నాళ్ళ నుంచి అనుభవిస్తున్నటువంటి ఇంకా పాపాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకా జీవితంలో ఇంకా అనుభవిస్తూనే ఉండాలా తండ్రి? ఏంటి తండ్రి నా పరిస్థితి? ఆ లోపు నేను ఉండగలనా, లేదంటే ఎటైనా వెళ్ళిపోతాను? నాకేం అర్థమవట్లేదు తండ్రి. ఈ బాధలు చూస్తే మరీ భరించలేకపోతున్నాను తండ్రి. ఎంత తట్టుకోగలను తండ్రి? నాది కూడా ప్రాణమే కదా. మరి భరించలేకపోతున్నాను తండ్రి. ఈ బాధలన్నిటి నుంచి కూడా నాకు విముక్తి కలిగించు. నీకు జాలి కలిగి కరుణ కలిగి నా యందు దయచూపు తండ్రి. నా మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నన్ను ఎందుకు ఇంత వదిలేస్తున్నావు తండ్రి? నేనేం పాపం చేశాను బాబా? నేను చేస్తున్న పనుల్లో ఏమైనా లోపం ఉందా? నేను పిలిచే పిలుపులో నీకు ఏదైనా దోషమైతే ఉందా తండ్రి? మరి ఎందుకు నేను అందరిలాగా నేను బతకలేకపోతున్నాను? నా వల్ల కావడం లేదు తండ్రి. ఏదైనా సరే ఒక దారి చూపించవయ్యా. నిన్నే శరణాగతి కోరుకున్నాను తండ్రి. మరి నువ్వు ఏం చేస్తావు అన్నది అంతా నీ మీదే, నా జీవితం అంతా నీ మీదే ఆధారపెట్టి ఉన్నాను తండ్రి. అలాగే ఎప్పుడైతే నన్ను అర్థం చేసుకుంటారో, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను నా మనిషిలా గుర్తిస్తారో, అప్పుడు నేను ఒక మనిషిగా ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ యొక్క పరిస్థితి నాకైతే కనిపించలేదు సాయి. అలాగే నిన్ను మోకాళ్ళ మీద కూర్చొని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తండ్రి అంటూ నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు, నేను వింటున్నా. కానీ నేను ఎందుకు అంటే నీ పాప కర్మలు అయితే అప్పటి వరకు ఉన్నాయి కాబట్టి నేను ఏమి చెయ్యలేని పరిస్థితి తండ్రి. బిడ్డ, కాబట్టి నువ్వు అనుకుంటావు సాయి నన్ను ఏమీ చూడట్లేదు చేయట్లేదు అని చెప్పి. కానీ ఆ టైం అనేది రావాలి తండ్రి. ఆ టైం అనేది వచ్చింది అంటే నీకు ఎక్కడున్నా సరే అదృష్టం అనేది నీ తలుపు తడుతుంది. అలాగే ఈరోజు నీ అదృష్టం తలుపు తట్టింది కాబట్టే ఈరోజు లక్ష్మీదేవి ఈ యొక్క తీర్పు అయితే నీ ఇంటికి ఆహ్వానము రావడానికి ఎదురు చూస్తుంది. మరి నువ్వు అదృష్టవంతుడు కాబట్టే ఈరోజు నువ్వు చెప్పిందంతా, అలాగే నువ్వు పడే బాధ అంతా విన్నది కాబట్టి లక్ష్మీదేవి ఈరోజు నీకు తీర్పు ఇవ్వడానికి వచ్చింది తండ్రి, వచ్చింది తల్లి. మరి ఈ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకా పాపపుణ్యాలు, అలాగే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ తాలూకా పాపపుణ్యాలు, ఇవన్నీ కూడా ఈ జన్మలో అయితే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంత అనుభవించావు తండ్రి. కానీ నేను కూడా నేను చూస్తూనే ఉన్నాను కాబట్టే ఇంతవరకు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నీ యొక్క పాప చిట్ట అనేది తొలగింది కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి అనే నీ తలుపైతే తడుతుంది తండ్రి. మరి నువ్వు ఈరోజు ఈ యొక్క లక్ష్మీదేవిని నువ్వు ఆహ్వానించకపోతే మరి నువ్వు జీవితంలో చాలా కోల్పోతావు. మరి ఎన్నో కష్ట నష్టాలు అన్నీ అనుభవించావు, ఎంతో అన్నీ దాటుకుని వచ్చావు. ఈ యొక్క కన్నీళ్ళు ఈ రోజుతో అంతమైపోయాయి బిడ్డ. ఎందుకు అంటే బాధల నుంచి కష్టాల నుంచి విముక్తి కలిగించాలని అనుకున్నాను. అందుకోసమే నువ్వు పట్టిందల్లా బంగారం కావడానికి, నువ్వు ముట్టిందల్లా నీకు తోడు అవ్వడానికి, నీకు ఏం పట్టుకున్నా సరే విజయం సాధించాలని నీకు ఒక ఉపాయం అయితే తీసుకొచ్చాను. అది సాక్షాత్తు మన అమ్మవారే నీకు అందివ్వమని నా చేతను ఇచ్చి పంపించారు. మరి ఆ కానుకిస్తాను. అంతకుముందు నువ్వు ఒక ఘోరమైనటువంటి తప్పు చేస్తున్నావని లక్ష్మీ అమ్మవారు చెప్తుంది. అలాగని చెప్పేసి చెప్పాను కదా, మరి అదేంటో తెలుసుకో బిడ్డ. ఒక్కసారి
నువ్వు ఉలిక్కి పడతావు. ఏంటి అంటే ఎప్పుడు చూసినా సరే అనారోగ్య సమస్యలు, బాబా నా వల్ల కావడం లేదు, నిరుత్సాహంగా ఉంది, నీరసంగా ఉంది, ఏ పని కూడా మీద శ్రద్ధ ఉండలేదు, ఎంతసేపటికి సోమరితనంగా పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది, బద్ధకంగా ఉంది అని అంటావు కదా. అవన్నీ కూడా నీ చేతులారా నువ్వు చేసుకుంటున్నావే బిడ్డ. మనిషి అన్నాక పొద్దున్నే లేచి, అదే ఉదయాన్నే 5 గంటలకు లేచి నీ పని పాట మొత్తం అన్నీ చూసుకుని చక్కగా స్నానం చేసి కొద్దిసేపు భగవంతుని ముందు కూర్చుని మనస్ఫూర్తిగా భగవంతుని నామస్మరణ చేయడం వల్ల నీకు ఏదైతే ఒక అభద్రతా భావం ఉందో అదైతే పూర్తిగా తొలగుతుంది. కానీ నువ్వు అలా చేయట్లేదు. రాత్రుల్లో ఎక్కువ టైంనంతా ఎంతో ఆలస్యంగా పడుకుంటున్నావు. అలాగే నీకు తోచినట్లు చేస్తున్నావు. ఎన్నో అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, లేదంటే బానిసత్వం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి నీ జీవితంలో నిన్ను అల్లాడించేస్తున్నాయి. ముందు నీ తాతలు ముత్తాతలు 120 ఏళ్ళు బతికేవారు. మరి ఆ తర్వాత 100 ఏళ్ళకి వచ్చారు. ఆ తర్వాత 80 ఏళ్ళకి ఇలా తగ్గుతూ వస్తున్నారు. ఇప్పుడు సగానికి సగం 120లో సగం 60కి వచ్చేసారు. ఇక రాను మీ మనవరాళ్ళు చెప్పుకునే రోజులు వస్తాయి. ఏమనంటే మా తాతలో 7 బతికేవారు అని చెప్పేసి చెప్పుకుంటారు. అలా ఉండి కొలది నీకు పతనానికి నువ్వు ఎంతని చేతులారా చేసుకుంటున్నావు తండ్రి. నీ యొక్క అలవాట్లు అనేవి సరిగ్గా ఉంటేనే కదా నీ బిడ్డలకు నువ్వు అలవాటు చేస్తావు. నీ బిడ్డలకి నీవే సరిగా లేనప్పుడు నీ బిడ్డలకు నువ్వేం చెప్పగలుగుతావు? నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఇలాంటి అలవాట్లను నువ్వు దూరంగా ఉండాలి బిడ్డ. నువ్వే బద్ధకాన్ని దూరంగా పారద్రోలు తండ్రి, తల్లి. అలాగే ఎన్నో తప్పులైతే నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ తప్పులన్నీ అలాగే రాత్రిపూట పూర్తిగా పొద్దుపోయాక ఆహారాన్ని తినడం ఇవన్నీ కూడా తగ్గించాలి తండ్రి. ఎందుకు అంటే అలాంటి ఆహారం పూర్తిగా పొద్దుపోయిన తర్వాత తినే ఆహారం ఏమవుతుంది అంటే జీర్ణశక్తి తగ్గి మన యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఎలాంటి ఎంత వేగం భోజనం చేస్తే అంత వేగంగా భోజనం చేసేసి నీ యొక్క పనులన్నీ చూసుకుని తొందరగా పడుకుంటేనే నువ్వు ఉదయాన్నే లెగిచి వేకువజామున లెగిచి నీ యొక్క పని విధానాలన్నీ మొదలుపెట్టినప్పుడు నీ యొక్క రోజు అనేది ఎంత ఉత్సాహంగా ఉంటుందో, నీ బద్ధకం ఎంత దూరం పారిపోతుందో ఇవన్నీ కూడా నువ్వు ఒక్కసారి అనుభవంలోకి వస్తేనే కానీ నీకు తెలియదు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే పొద్దున్నే వేకువజామునే లెగిచావు అంటే లేచి నీ యొక్క స్నానపానాదులన్నీ పూర్తి చేసుకుని ఆ యొక్క దేవుని ముందు కూర్చుని నీ మనసును దేవుని యందు లగ్నం చేసి మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నటువంటి ఆ యొక్క ధ్యానంలో ఉండి ఆ దేవుని స్మరిస్తూ ఉంటే నీకు ఒక గొప్పదైనటువంటి పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అలాగే మన తిండి పరంగా ఎంతో విరుద్ధమైన తిండి తింటున్నాము కాబట్టి అలాగే ఒక పండు పండాలి అంటే ముందు నీ ఆహారం నువ్వే తిని మందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హరించి వేయడానికి జీవితాంతం కూడా మందులైతే వాడుతున్నావు. నీ జీవితం ఎలా అయిపోయింది అంటే ఒకసారి నువ్వే అర్థం చేసుకో. నువ్వు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తప్పు ఇదే. ముందు నిన్ను నువ్వు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం సాగితేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ అనారోగ్యాలు కూడా రావు, మానసిక సమస్యలు అనేవి రావు. ఇక నీకు నిరుత్సాహం అనేది ఉండదు. నువ్వు గనక ఎలాంటి పద్ధతులన్నీ పాటించావు అంటే తరతరాల వాళ్ళు కూడా 100 ఏళ్ళు జీవిస్తారు. నీ ఆరోగ్యం ఎక్కడా కూడా చెక్కు చెదరదు. నువ్వు ఏదైతే అనుకున్నావో, ఏదైతే చేస్తున్నావో ఏ ఒక్కటి కూడా తప్పుగా చేయకుండా నువ్వు ఒక సన్మార్గంలో వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు అమ్మవారైతే నీకు ఇలాంటి జాగ్రత్తలు చెప్తుంది. మరి ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. అలా వెళ్ళడం వల్లనే నీకు ఏదైనా సరే అనుకున్నావంటే అది పూర్తిగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఈరోజైతే అమ్మ మనకి చెప్తుంది. అలాగే మనం పని మీద బయటకు వెళ్ళే ముందు ఒక వస్తువుని నోట్లో వేసుకోవాలని చెప్పేసి చెప్పారు కదా, అది ఏంటి అంటే యాలక్కాయ అనమాట. ఆ యాలక్కాయని నమిలి మనం బయటికి ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ యాలక్కాయ నోట్లో వేసుకుని నమిలి నువ్వు వెళ్ళాలనుకున్న దగ్గర మొదటి అడుగు పెట్టాలి.
మరి దానివల్ల మనకి అనుకున్న ప్రతి పనులు పూర్తవుతాయని చెప్పేసని ఈరోజు అమ్మవారు అయితే మనకి చెప్తుంది బిడ్డ అని చెప్పేసని ఈరోజు బాబాగారు అయితే మనకి ఒక గొప్పదైనటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి మన ముందుకి. అలాగే మీ జీవితంలో కూడా మీరు చేసేటువంటి తప్పులన్నింటినీ బాబాగారు అయితే చెప్పారో అవన్నీ కూడా సరి చేసుకుని మీ జీవితంలో ముందుకు వెళ్ళి మీరు సుఖ సంతోషాలతో అలాగే సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలన్నదే నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు ఇంతటి గొప్పదైనటువంటి సందేశాన్ని మనకు తీసుకొచ్చారు కాబట్టి బాబా గారికి అయితే ఒక ధన్యవాదాలు అయితే చెప్పుకుందామండి. అలాగే రేపటి రోజున గొప్పదైనటువంటి సందేశంతో మళ్ళీ మీ ముందుకైతే కలుస్తాను. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.